నిన్న ఆపరేషన్ కగారు పైన కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ కగారును పూర్తిగా నిలిపివేయాలి, దేశ పౌరులపై యుద్ధం సరికాదు, బండి సంజయ్ సానుకూలంగా స్పందించాలి, మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి, కాల్పుల విరమణ దిశగా అడుగులు వేయాలి, కేంద్రానికి మేధావులు విద్యావంతులు నిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఆ మీటింగ్ సంబంధించిన వార్త చూసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ పేరుతో మోదీ ప్రభుత్వం దేశ పౌరులపై యుద్ధం చేయడం సరికాదని ఓయూ విద్యార్థి సంఘాలు ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు విద్యావంతులు అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీతో కేంద్రం చర్చలు సాగించాలని ఆచార్య అరగోపాల్ కోరారు. మరణ హోమాన్ని ఆపడానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రయత్నించాలని శాంతి చర్చల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ముందుగా కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటన చేయాలన్నారు. కర్రెగుట్టల్లో మోహరించిన సైనిక బలగాలను వెనక్కి పిలిచారనే గాని ఆపరేషన్ కగారును మాత్రం కొనసాగిస్తున్నారని పౌరుల హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 16 నెలల్లో 500 మందిని పైగా మృతి చెందారని చెప్పారు. కాగా ఆపరేషన్ కగార్ మీద కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకటించాల్సిందిగా భారత్ బచావో ప్రతినిధులు మే 9న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి వినతి పత్రం అందించినట్లు ఆ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ చెప్పారు. శాంతి చర్చల డిమాండ్ను ఇండియా కూటమి బలపరచాలని కోరగా అందుకు అనుకూలంగా తన వంతు ప్రయత్నిస్తానని రాహుల్ మాట ఇచ్చినట్లు గోపినాథ్ వివరించారు. ఆపరేషన్ కగార్ను పూర్తిగా నిలిపివేసి కాల్పుల విరమణ ప్రకటించాలని ప్రొఫెసర్లు కాసిం, కొండా నాగేశ్వర్, అన్వర్, భారత్ బచావో జాతీయ కార్యదర్శి గాదే ఇన్నయ్య, కాంగ్రెస్ నేత బెలెహరాక్, ఎస్ఎల్ పద్మ తదితరులతో పాటు సభాధ్యక్షత వహించినటువంటి వీళ్ళంతా కూడా డిమాండ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళను కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎవరైతే బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు దీనికి పైన సానుకూలంగా స్పందించి దాని పట్ల శాంతి చర్చలకు అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి నిన్న దాంట్లో కోరడం జరిగింది. ఆపరేషన్ ముగిసినట్టు ప్రకటించడంపై అనుమానాలు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 21 రోజులు సాగిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ముగిసినట్లు మే 14లో ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. శాంతి సమన్వయ కమిటీ ప్రతినిధులు చెప్పారు. ఈ ఆపరేషన్పై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, ప్రజాస్వామ్యవాదులు, మానవ హక్కుల కార్యకర్తల సమక్షంలో విచారణ జరిపించాలని పియుసిఎల్ అఖిల భారత అధ్యక్షుడు కవిత శ్రీవాత్సవ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అనుమానంగా ఉన్నది. ఒక పక్కన ఆపరేషన్ కగారు ముగియట్లేదు, కానీ వాళ్ళు మాత్రం సైన్యం వెనుకకి రావడం కొంత అనుమానంగా ఉంది. వాళ్ళు మావోయిస్టులు ఇప్పటికే లేఖల ద్వారా కోరుతా ఉన్నారు శాంతి చర్చలు, మేము ఆయుధాలను వదిలేయడానికి సిద్ధంగానే ఉన్నాం, మాతోటి శాంతి చర్చలు జరపండి అని చెప్పేసి కోరుతా ఉంటే ఇంకేం కావాలి? ఒక పక్కన కేంద్రం కూడా కోరుకునేది ఏంటిది? కేంద్రం కూడా కోరుకునేది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి, అడవిలో ఉండాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళు అంటా ఉన్నారు. వీళ్ళు ఏమంటా ఉన్నారు? మేము మాతో పాటు ఒకసారి చర్చలు జరపండి, మేము ఆయుధాలను వదిలేసి మాకున్నటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాం, దాని తర్వాత మేము ఖచ్చితంగా జనజీవన స్రవంతిలో కలుస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి వాళ్ళు పిలుచులేదు, వీళ్ళు వచ్చులేదు. సో ఏది కనబడట్లేదు. ఇది అంతిమంగా ఎప్పుడు స్టాప్ పడుతుందో చూడాలి. గతంలోనే అమిత్ షా ప్రకటన చేసింది, ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్కన కేంద్ర బలగాలు వెనక్కి వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్కు సంబంధించిన పోలీసులు అయితే ఈ ఆపరేషన్ కగారులో వాళ్ళు పాల్గొంటా ఉన్నారు. చూడాలి ఇది మరి ఎంత దూరం వెళ్తుంది, మరి కేంద్రం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ప్రశ్నగానే ఉంది.